ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. స్త్రీలకు ఈ 4 అలవాట్లు అస్సలు ఉండకూడదు. ఈ అలవాట్లు ఉంటే కనుక పేదరికం తీసుకుని వస్తాయి. అయితే ఏ అలవాట్లు స్త్రీలకు అస్సలు ఉండకూడదు, అలాగే ఎటువంటి మనస్తత్వాన్ని స్త్రీలు కలిగి ఉండాలి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది ఉంటుంది. ముఖ్యంగా కొన్ని లక్షణాలు మనిషి యొక్క జీవితంలో వారికి మంచి చేస్తే, మరికొన్ని లక్షణాలు వారికి చెడును చేసేవిగా ఉంటాయి. అలాగే అలవాట్లు కూడా అంతే. అంటే కొన్ని అలవాట్లు ఏ విధంగా ఉంటాయంటే మనిషిని దిగజార్చే విధంగా ఉంటాయి, మరికొన్ని అలవాట్లు మనిషిని వృద్ధిలోకి తెచ్చే విధంగా ఉంటాయి. ముఖ్యంగా స్త్రీలకు కొన్ని అలవాట్లు అస్సలు ఉండకూడదు. ఉంటే కనుక వారింట్లో దరిద్ర దేవత తాండవం చేస్తుంది. అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మన పైన ఉండాలంటే, మన కుటుంబం పైన ఉండాలంటే మనం కొన్ని అలవాట్లను ఖచ్చితంగా అలవర్చుకోవాలి. నియమ నిష్టలను కలిగి ఉండాలి. అలాగే మన జీవితంలో చెడు అలవాట్ల కంటే మంచి అలవాట్లకి మనం ప్రాధాన్యతను ఇవ్వాలి. అయితే ముఖ్యంగా స్త్రీలలో ఉండకూడని అలవాట్ల విషయానికి వచ్చినట్లయితే కనుక, నడుము కింది వరకు జుట్టు ఉన్న స్త్రీలు ఎవరైతే ఉన్నారో, అంటే ఎవరికైతే శిరోజాలు నడుము కింది వరకు ఉంటాయో వారు జుట్టును ఎట్టి పరిస్థితుల్లో కూడా వీరబోసుకోకూడదు. అంటే ఈ మధ్యకాలంలో జుట్టును వీరబోసుకోవటం అనేది చాలా ఫ్యాషన్గా మారిపోయింది. ఒకప్పుడైతే ఖచ్చితంగా అల్లుకోవటం కానీ ముడి వేసుకోవటం కానీ చేసేవారు. కానీ ఈ మధ్యకాలంలో జుట్టు వీరపోసుకోవటానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటున్నారు. ముఖ్యంగా జుట్టు అల్లుకోవటం అనేది ఎప్పుడూ కూడా కనిపించడం లేదు. కొన్ని శుభకార్యాల్లో మాత్రమే జుట్టును అల్లుకోవటం చూస్తూ ఉన్నాం. కానీ చాలా మంది జుట్ట వీరపోసుకోవటమే మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ అలవాటు అస్సలు మంచిది కాదు. ముఖ్యంగా స్త్రీలు నడుము కింది భాగం వరకు జుట్టు ఉన్న స్త్రీలు ఎవరూ కూడా జుట్టును ఎట్టి పరిస్థితుల్లో కూడా వీరబోసుకోకూడదు. జుట్టును అల్లుకొని పూలు పెట్టుకుంటే కనుక చూడటానికి అందంగా కనిపించటం మాత్రమే కాదు, లక్ష్మీదేవి కూడా అటువంటి వారిని అనుగ్రహిస్తుంది. ఎందుకంటే మనం లక్ష్మీదేవికి ఇష్టమైన బిడ్డలుగా ఉన్నట్లయితేనే లక్ష్మీదేవి మనపైన అనుగ్రహాన్ని కురిపిస్తుంది. కాబట్టి స్త్రీలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అలవాటు అనేది ఉండకూడదు. జుట్టు వీరబోసుకోవటం అనేది అశుభంగా భావించటం జరుగుతుంది. అంటే జుట్టు వీరపోసుకోవటం అనేది దయ్యాలకు సూచనగా మనం చాలాసార్లు వింటూ ఉంటాం. ఈ విధంగా జుట్టు వీరపోసుకోవటం అనేది అస్సలు మంచిది కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా జుట్టు వీరపోసుకోకుండా అల్లుకోటానికి ప్రయత్నం చేయండి. అంటే ఈ రోజుల్లో ఫ్యాషన్ కి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తున్నారు కాబట్టి చాలా మంది అల్లుకోటానికి ఇష్టతను చూపించటం లేదు. కానీ అల్లుకునే విధానంలో కూడా చాలా రకాల మార్పులు వచ్చాయండి. అంటే ఫ్యాషన్ కి తగినట్టుగా మీ జుట్టును అల్లుకోవచ్చు. ఈ విధంగా చేస్తే కనుక మీకు శుభ ఫలితాలు ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నడుము కింది భాగం వరకు జుట్టు ఉన్న స్త్రీలు వాటిని విరబోసుకోకూడదు. అల్లుకోటానికే ప్రయత్నం చేయండి. ఇక మరొక అలవాటు ఏమిటి అంటే కనుక చీపురు. చీపురు అనేది లక్ష్మీదేవికి ప్రతీకగా మనం భావిస్తూ ఉంటాం. చీపురును మనం ఎంతో గౌరవిస్తూ ఉంటాం. హిందూ సాంప్రదాయంలో చీపురుకు ఎంతో విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది అనే విషయం మనందరికీ తెలుసు. ఎందుకంటే చీపురు లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువు. ఈ చీపురు గురించి కూడా కొన్ని నియమాలు అనేవి మనకి తెలుసు. అంటే చీపురును ఎప్పుడూ కూడా మూలన నిలబెట్టినప్పుడు ఊడ్చే భాగాన్ని కింది వైపుకు మాత్రమే పెట్టాలి, పై వైపుకు అస్సలు పెట్టకూడదు. అలాగే చీపురును దాటటం కానీ, అలాగే చీపురును తొక్కటం కానీ అస్సలు చేయకూడదు. అలాగే చీపురును మీరు అగౌరవపరిచే విధంగా కూడా చేయకూడదు. అంటే చీపురుతో మనం ఇల్లంతా కూడా శుభ్రం చేస్తూ ఉంటాం. ఇల్లు శుభ్రం చేయటం అంటే ఒక రకంగా నెగిటివ్ ఎనర్జీని తీసివేయటం లాంటిదే. అంటే ఈ విధంగా ఇంతటి విశిష్టత అనేది చీపురుకు ఉంటుంది. కాబట్టి చీపురుకు మీరు ఎంతో గౌరవాన్ని ఇవ్వాలి. తొక్కటం కానీ, తన్నటం కానీ, అలాగే చీపురుతో ఏదైనా జంతువులని కొట్టటం కానీ, తరమటం లాంటివి కూడా చేయకూడదు. ఈ విధంగా చేస్తే కనుక చీపురును మనం అగౌరవపరిచినట్టే. దాటటం కూడా అస్సలు చేయకూడదు. అలాగే మీరు చీపురును ఇంట్లో మూలన పెట్టినప్పుడు ఊడ్చే భాగాన్ని పైకి పెట్టకూడదు. ఊడ్చే భాగాన్ని ఎప్పుడూ కూడా కింది వైపుకే పెట్టి ఉంచాలి. లేకపోతే చీపురును ఒక మూలన పడుకోబెట్టండి. అంతేకాని చీపురును అగౌరవపరచకూడదు. స్త్రీలు ఈ రకమైన అలవాటును కలిగి ఉన్నట్లయితే అది మీకు పేదరికాన్ని తీసుకుని వస్తుంది. లక్ష్మీదేవి అస్సలు ఆ ఇంట్లో ఉండటానికి ఇష్టతను చూపించదు. ఇక మరొక అలవాటు ఏంటి అంటే కనుక అరవటం. అంటే కొంతమంది ఇళ్లలో ఏ విధంగా ఉంటుందంటే ఎప్పుడూ అరుపులు కేకలు వినిపిస్తూ ఉంటాయి. అది భార్యాభర్తల గొడవలు కావచ్చు, కుటుంబ సభ్యులతో విభేదాలు కావచ్చు, లేకపోతే మీ యొక్క సంతానం మీరు చెప్పిన మాట వినకపోవటం వల్ల అరవటం కావచ్చు. ఉదయం లేవగానే ఏ ఇంట్లో అయితే స్త్రీ యొక్క అరుపులు వినిపిస్తాయో అది అశుభ సూచకం.
ముఖ్యంగా ప్రశాంతమైన వాతావరణం ఉంటేనే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టడానికి ఇష్టతను చూపిస్తుంది. అలాగే ఊరికే గొడవలు, ప్రశాంతత లేని చోట ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి కొలువు తీరి ఉండదు. కాబట్టి అటువంటి ఇంట్లోకి మీరు లక్ష్మీదేవిని ఆహ్వానించాలి అంటే కనుక ఇల్లెప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండాలి. ఎప్పుడూ ఇల్లు ప్రశాంతంగా ఉంటేనే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రావటానికి అవకాశ మార్గాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఏ ఇంట్లో కూడా అరుపులు, కేకలు లాంటివి వినిపించకుండా ప్రశాంతంగా మాట్లాడటానికి ప్రయత్నం చేయండి. పిల్లలకి కూడా ప్రశాంతంగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. అంటే మీరు ముందు నుండే ఆ విధంగా అలవాటు చేస్తే పిల్లలకి కూడా అది అలవడుతుంది. కాబట్టి అరుపులు, కేకలతో మీరు ఎప్పుడూ కూడా ఉదయాన్నే నిద్రలేవగానే మీ ఇల్లు ఆ విధంగా ఉంటే కనుక లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా నిలవలేకపోతుంది. అలాగే అసూయ, ద్వేషం, పక్కవారితో పోల్చుకుని మీ కుటుంబ సభ్యులతో గొడవలు పెట్టుకోవటం, అలాగే అత్యాశ, ఇటువంటి లక్షణాలు కూడా ఏ స్త్రీకి కూడా ఉండకూడదు. మీకు ఉన్నంతలో సర్దుబాటు చేసుకోవటం నేర్చుకున్నట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టడానికి ఇష్టతను చూపిస్తుంది. కాబట్టి స్త్రీలు ఖచ్చితంగా ఈ లక్షణాలను కలిగి ఉండాలి. అరవకూడదు, ప్రశాంతంగా ఉండాలి. అసూయ, కుళ్ళు ఇటువంటి స్వభావం ఉండకూడదు. అలాగే కుటుంబ సభ్యులతో ఎప్పుడూ కూడా గొడవలు పెట్టుకోవటం లాంటివి చేయకూడదు. ఈ విధంగా చేస్తే కనుక మీరు అశుభ ఫలితాలను పొందుకుంటారు. దరిద్ర దేవత ఆ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇక మరొక విషయం ఏమిటి, మరొక అలవాటు ఏమిటి అంటే కనుక అతి బద్ధకం. అంటే కొంతమంది అలవాటు ఏ విధంగా ఉంటుందంటే కొంతమంది నీరసంతో కావచ్చు, అనారోగ్య సమస్యలతో కావచ్చు ఎక్కువ సమయం పడుకోటానికి కేటాయిస్తూ ఉంటారు. కానీ మరికొంతమంది బద్ధకంతో, సోమరితనంతో ఎప్పుడూ కూడా నిద్రపోతూ ఉంటారు. కొంతమంది స్త్రీలు బారెడు పొద్దెక్కే వరకు కూడా, సూర్యుడు ఉదయించి చాలా సమయం దాటే వరకు కూడా నిద్ర నుండి మేల్కోరు. అలాగే కొంతమంది మధ్యాహ్న సమయంలో కూడా గంటలు గంటలు నిద్రపోతూ ఉంటారు. ఈ విధంగా అతి బద్ధకం అనేది అస్సలు మంచిది కాదు. ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేస్తే ఇంకా మంచిదండి. ఒకవేళ సూర్యోదయం తర్వాత నిద్రలేచినా కానీ తొందరగా లేచి మీ ఇంటిని అలాగే వాకిల్ని శుభ్రం చేసుకుని, గడపలను కూడా శుభ్రం చేసుకుని, మీ వాకిట్లో మంచి ముగ్గులు వేసి, అలాగే మీ యొక్క గడపను కూడా శుభ్రం చేసుకుని, ఇంటిని శుభ్రం చేసుకుని, ఈ విధంగా త్వరగా ఇంటి పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటే ఆ యొక్క ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెట్టడానికి ఆసక్తిని కనపరుస్తుంది. ఎందుకంటే లక్ష్మీదేవి శుభ్రత, శుచి ఉన్న చోటే ఉండటానికి ఇష్టతను చూపిస్తుంది. అంటే ఈ విధంగా బారెడు పొద్దెక్కి వరకు నిద్రలో నుండి మేల్కోక ఇంటిని శుభ్రం చేయకుండా ఉంటే కనుక అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి ఈ విధంగా ఉంటే దరిద్రం, పేదరికం మీకు తీసుకుని వస్తుంది. ఈ అలవాట్లు స్త్రీలు అస్సలు కలిగి ఉండకూడదు. ఏ ఇంట్లో అయితే ఇటువంటి అలవాట్లు స్త్రీలకి ఉంటే ఆ ఇంట్లో ధనధాన్యాలకి లోటు ఉంటుంది, పేదరికాన్ని తీసుకుని వస్తాయి. ఏ ఇంట్లో అయితే ఇటువంటి అలవాట్లు స్త్రీలకు ఉండవో ఆ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే సిరి సంపదలకు లోటు అనేది కూడా ఉండదు. చూశారు కదండి, ఏ అలవాట్లు స్త్రీలకు ఉండకూడదు, ఏ అలవాట్లు ఉండటం వల్ల పేదరికం వస్తుంది అనే పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని